ది గ్లోబ్ విద్యా సంస్థలు ఎస్ఎస్సి 2026 ఫలితాల్లో విజయ దుందుబి మోగించాయి. 10th ఫలితాల్లో ది గ్లోబ్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారు. కె ముకుంద్ తేజ్ 600 మార్కులకు గాను 586 మార్కులు సాధించి టాపర్ గా నిలిచారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను విద్యా సంస్థల అధినేత బి వెంకట్రావు అభినందించారు. ది గ్లోబ్ విద్యా సంస్థలు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యాబోధన అందిస్తుంది. ప్రతి ఏటా 10th ఫలితాల్లో ది గ్లోబ్ స్కూల్ విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తూ సత్తా చాటుతున్నారు. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో కె ముకుంద్ తేజ్ 600 మార్కులకు గాను 586 మార్కులు సాధించి టాపర్గా నిలిచారు. ఎం కుమార సత్య కైలాష్ 582 మార్కులు, సిహెచ్ నిఖిల్ నాయుడు 576, ఎల్ సురేష్ కుమార్ 575, జి చందు 566, సీపన జాహ్నవి 554 మార్కులు సాధించి సత్తా చాటారు. 10th పరీక్షలకు హాజరైన 46 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 100% ఫలితాన్ని నమోదు చేశారు. గణితంలో 7 విద్యార్థులు 100కు 100 మార్కులు సాధించడం విశేషం. గత 4 ఏళ్లుగా 10thలో % ఉత్తీర్ణతను సాధిస్తూనే వస్తున్నారు. విద్యార్థులు 10thలో సాధించిన విజయాన్ని పురస్కరించుకొని మధురవాడ అయోధ్యనగర్ పోర్ట్ కాలనీలోని ది గ్లోబ్ స్కూల్ ప్రాంగణంలో బాణాసంచా కాల్చి సంబరాలు చేశారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విద్యా సంస్థల అధినేత బి వెంకట్రావు, ప్రిన్సిపాల్ లలితలు అభినందించారు. ది గ్లోబ్ స్కూల్ అందించిన ప్రోత్సాహం వల్లే తాము మంచి మార్కులు సాధించగలిగామని విద్యార్థులు అన్నారు. ఇంటర్మీడియట్ కూడా ది గ్లోబ్ జూనియర్ కాలేజీలోనే చదివి ఐఐటి, నీట్లో మంచి ర్యాంకులు సాధించాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. తమ పిల్లలు ఇంత మంచి మార్కులు సాధించడానికి ది గ్లోబ్ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు ఎంతగానో సహకరించారని తల్లిదండ్రులు అన్నారు. నా పేరు కే ముకుంద్ తేజ్. నేను ఈ గ్లోబ్ స్కూల్లో 8th క్లాస్ నుంచి చదువుతున్నాను. నాకు 10th మార్కులు 600కి 586 వచ్చాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. గ్లోబ్ స్కూల్ మేనేజ్మెంట్ చాలా సపోర్ట్ చేశారు. ఈ మార్కులు రావడానికి స్టడీ అవర్స్ పెట్టి మమ్మల్ని ఎంతో బాగా చూసుకున్నారు. నేను ఈ గ్లోబ్ స్కూల్లోనే ఇంటర్మీడియట్లోనే జాయిన్ అయ్యాను. పేరు కైలాష్. నేను ఈ సంవత్సరమే ఈ గ్లోబల్ స్కూల్లో జాయిన్ అయ్యాను. ఇక్కడ స్టడీ అవరు ఇంకా స్టడీ మెథడ్ చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తారు. టీచర్స్ చాలా సపోర్టివ్గా ఉంటారు. నాకు ఈ 10th క్లాస్ ఎస్ఎస్సి బోర్డ్స్లో 600కి 582 వచ్చాయి. మేనేజ్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల కొన్ని చిన్న చిన్న సింపుల్ ట్రిక్స్ వల్ల మేము సాధించగలిగాను. ఇంటర్మీడియట్ ఇక్కడ ఈ స్కూల్ తర్వాత ఇక్కడే ఎంపీసీ తీయాలనుకుని కోరుకుంటున్నాను. నా పేరు చందు. నీ సంవత్సరం 10th రాశాను. నాకు 566 వచ్చి 600కి. దీనికి రావడం మా మేనేజ్మెంట్ మాకు బాగా హెల్ప్ చేసింది. దానికి నేను చాలా కృతజ్ఞతగా ఉన్నాను. థ్యాంక్ యూ. నా పేరు దీనా. నేను గ్లోబ్ స్కూల్లో చదువుతున్నా. నేను ఈ స్కూల్లో 9th క్లాస్లోని జాయిన్ అయ్యా. నేను జాయిన్ అయినప్పుడు నాకు కొంచెం ఫియర్ ఉండే, ఎట్లా చెప్తారు ఏంటని. చాలా బాగా టీచింగ్ చెప్పారు. నాకు తెలుగు, హిందీ నేను చాలా బ్యాక్. నాకంటే లాంగ్వేజెస్ నాకు రావు, కానీ నాకు లాంగ్వేజెస్కి దగ్గరుండి టేక్ కేర్ చేసి మరీ నేర్పించారు. బాబునైతే 8th నుంచి ఇక్కడే జాయిన్ చేసామండి. అప్పట్లో సిలోనే ఉండేవాడు. సి గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్ రావడానికి నిజంగా ఈ గ్లోబ్ స్కూల్ యాజమాన్యం కానీ మోస్ట్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ టీచర్స్ కానీ ఫ్యాకల్టీ కానీ ప్రతి ఒక్కరూ కృషి అయితే కంపల్సరీ బాబు మీద ఉంది. పేరున ప్రతి ఒక్క టీచర్స్ కానీ, సర్స్ కానీ, యాజమాన్యానికి కానీ థ్యాంక్స్ చెప్పుకుంటాను. నూతనంగా స్కూల్లో స్టార్ట్ చేసినటువంటి 4th స్టాండర్డ్ నుంచి బాబు ఒకే రకమైనటువంటి టెంపో మెయింటైన్ చేసాడండి. తర్వాత ఏంటంటే స్పెషల్ థ్యాంక్స్ టు బివి రావు చైర్మన్ గారండి. ఆయన తీసుకున్నటువంటి నిఖిల్ నాడేనే కాదు, అందరి పిల్లలపైన ఆయన తీసుకున్నటువంటి శ్రద్ధాశక్తులు అన్నవి విపరీతం అండి. అవి చెప్పరానివి కూడాను, మాటల్లో చెప్పలేనటువంటివి. ఎందుకంటే ఆయన అందించినటువంటి సహాయ సహకారాలు కానీ, పిల్లలకు అందించే తోడ్పాటు కానీ, పిల్లలకి వాళ్ళ యొక్క పర్సనల్ యాక్టివిటీస్ ఏవైతే డెవలప్ చేసుకొని సమాజంలో ఉండడానికి ఎలాగైతే తీర్చిదిద్దుకుంటాయో ఆ రకంగా ఆయన ముందుకు తీసుకెళ్తున్నటువంటి విధానం అయితే ఎంతో నచ్చింది. ఇంటర్మీడియట్ కూడా బాబుని ఇక్కడే నేను ఉంచడానికి నా సాయశక్తులను నేను చేస్తున్నాను. అత్యుత్తమ ప్రమాణాలతో విద్యాబోధన అందించడమే కాకుండా ఒత్తిడి లేని విద్యా విధానాన్ని తమ పాఠశాలలో అమలు చేస్తున్నామని ది గ్లోబ్ విద్యా సంస్థల అధినేత బి వెంకట్రావు, స్కూల్ ప్రిన్సిపాల్ లలితలు అన్నారు. ఈ ఏడాది 10th ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని చెప్పారు. కష్టపడి చదివిన విద్యార్థులు, సహకరించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు వచ్చిన ఏపీఎస్ఎస్సి రిజల్ట్స్లో మా స్కూల్ పిల్లలందరూ కూడా 46 మంది పిల్లలు ఈ ఎగ్జామ్ రాశారు. అందులో 100% రిజల్ట్ వచ్చింది. గత 4 సంవత్సరాలుగా కూడా మా స్కూల్ 100% పాస్ రిజల్ట్ ఇస్తుంది. అండ్ హైయెస్ట్ వచ్చి 586 ముకుంద్ తేజ్కి వచ్చింది. అండ్ సెకండ్ హైయెస్ట్ వచ్చి కైలాష్ 582 వచ్చింది. అండ్ 500 అబౌవ్ అరౌండ్ 15 మెంబర్స్కి వచ్చింది. 400 అబౌవ్ అరౌండ్
అరౌండ్ 40 మెంబర్స్కి వచ్చింది. ఇదంతా కూడా మా యాజమాన్యం యొక్క ప్రోత్సాహంతో, అంతేకాకుండా మా టీచర్స్, మా పేరెంట్స్ వీళ్ళందరి ప్రోత్సాహంతో కూడా ఇది సాధ్యమైంది. అంతేకాకుండా మా పిల్లల యొక్క పట్టుదల, ఫోకస్ కూడా దీనికి కారణము. అండ్ ఇక్కడ నిర్వహించిన స్టడీ అవర్స్ కానివ్వండి, ఇక్కడ మా టీచర్స్ తీసుకున్న కేర్ కానివ్వండి, ఇదంతా దీని అంతటి వల్ల కూడా ఇదంతా సాధ్యమైంది. అండ్ ఆల్రెడీ జూనియర్ కాలేజ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇంకా ఈ 10th రిజల్ట్ వచ్చాక కూడా ఆఫ్టర్ ద రీఓపెనింగ్ ద క్లాసెస్ విల్ కంటిన్యూ. గ్లోబ్ జూనియర్ కాలేజ్లో కూడా ఐఐటి క్రాక్ చేసి ఇక్కడే చదువుదామని అనుకుంటున్నాను. మన గ్లోబ్ స్కూల్లో ఎటువంటి ఒత్తిడి లేకుండా చక్కగా ఆడుతూ పాడుతూ 600కి 586 మార్కులు సాధించిన మా విద్యార్థుల్ని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్న 45 మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తే 45 మంది పిల్లలు కూడా 100% పాస్ అయ్యారు. 6 పిల్లల వరకు 550 మార్కులు దాటి వచ్చాయి. ఇలా వితౌట్ ఎనీ టెన్షన్, అంటే ఒత్తిడి లేకుండా చక్కగా వీళ్ళు చదువుకొని మంచి మార్కులు సాధించినందుకు గాను గ్లోబ్ స్కూల్ యాజమాన్యంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. పిల్లలకి ఇప్పుడు రిజల్ట్ వచ్చేటప్పుడే మానసికంగా మీరు దృఢంగా ఉండండి అందరూ చెప్పేదానికంటే, అది ఎగ్జామ్స్ రాయక ముందు నుంచి, అంటే మనం ప్రతిరోజు ఈ ఒత్తిడిని మీరు తట్టుకొని మార్క్స్ గురించే కాకుండా, అంటే ఒక మార్కులే కాకుండా మనోస్థైర్యాన్ని కూడా అన్ని స్కూల్లో ఖచ్చితంగా పిల్లలకి నేర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 10th ఫలితాల్లో ది గ్లోబ్ స్కూల్ విద్యార్థులు మంచి మార్కులు సాధించడంతో పాఠశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.